ఆయన పార్టీకి వీర విధేయుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఆగడాలు, అవినీతిపై అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలో పోలీస్ కేసులను కూడా ఫేస్ చేశారు. క్యాడర్పై పెట్టిన కేసుల విషయంలో అలుపెరగని పోరాటం చేశారు. ఇక ఆ నియోజకవర్గంలో ఆయన విజయం నల్లేరుపై నడక అని భావిస్తున్న సమయంలో హైకమాండ్ అనుకోని ట్విస్ట్ ఇచ్చింది. సీటు మరొకరికి కేటాయించింది. పార్టీలో క్యాడర్ అయితే ససేమిరా అన్నారు. మరొకరికి సీటు కేటాయించడం తమకు ఆమోదయోగ్యం కాదని నిరసనలకు దిగారు. కానీ ఆయన మాత్రం పార్టీ లైన్ దాటలేదు. అధినాయకుడు ఆదేశించారని తన సీటు త్యాగం చేశారు. విధేయతకు మెచ్చి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇస్తారన్న ఆశ కూడా మెల్లమెల్లగా సన్నగిల్లుతోందని ఆయన అభిమానులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం రాజధాని ప్రాంతంలో ఒక కీలకమైన ప్రాంతం. 2024 వరకు ఈ నియోజకవర్గంలో తిరుగులేని టీడీపీ నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్ గత 20 సంవత్సరాల నుంచి పార్టీలో కీలక నేతగా ఉండడమే కాకుండా నియోజకవర్గం నుంచి 2 సార్లు విజయం సాధించారు కొమ్మాలపాటి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. చాలా మంది రియల్టర్ల లాగా మాయాజాలం చేయగలిగిన తత్వం అతనిది కాదు. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అధిష్టానం వద్ద నుంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో ఓటమి చవిచూసిన తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. తర్వాత నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, ఆయన అనుచరులు చేస్తున్న అక్రమాలపై గలం విప్పారు. మరోవైపు అమరావతి ప్రాంతంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక దందాపై ప్రశ్నించారు. నదిలో పెద్ద పెద్ద భారీ యంత్రాలతో జరుగుతున్న ఇసుక దోపిడీ, ఇసుక తోడడం ద్వారా నదిలో ఏర్పడిన పెద్ద పెద్ద గోతులు, అందులో ఈతకు వెళ్లి ఎందరో మృత్యువాత పడిన ఘటనలపై కూడా ఆయన పోరాడారు. ఈ సందర్భంలో కేసులు కూడా నమోదు అయ్యాయి. చంద్రబాబు చేపట్టిన ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అలాగే వైసీపీ నాయకులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ ప్రోగ్రామ్స్ని నిర్వహించే తీరారు. ఆ తర్వాత లోకేష్ యువగలం పాదయాత్ర కార్యక్రమం నియోజకవర్గంలో వచ్చే సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే పోలీసులతో కలిసి ఆటంకం కలిగించాలని ప్రయత్నించినా తన వ్యూహంతో విజయవంతం చేశారు. దీంతో పార్టీ నాయకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో కొమ్మాలపాటి శ్రీధర్ విజయం ఖాయమని అందరూ భావించారు. అప్పుడే టీడీపీ అధిష్టానం నియోజకవర్గ ప్రజలకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. పెదకూరపాడు టీడీపీ అభ్యర్థిగా లోకేష్తో మంచి సంబంధాలున్న భాష్యం ప్రవీణ్ను ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ క్యాడర్ నిరసనలకు దిగింది. అయితే పార్టీ డెసిషన్ ఫైనల్, పార్టీ లైన్ ఎవరూ దాటకూడదు అంటూ క్యాడర్కు సర్ది చెప్పారు కొమ్మాలపాటి. టీడీపీ అధిష్టానం మాత్రం వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావును ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలంగా ఉన్న భాష్యం ప్రవీణ్ అయితేనే కరెక్ట్ అని భావించింది. కొమ్మాలపాటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని వచ్చిన వార్తలను టీడీపీ సీరియస్గా తీసుకుందని చెబుతారు. ఇక పార్టీ ప్రకటించిన అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గెలుపు బాధ్యతలను కూడా అధిష్టానం కొమ్మాలపాటి శ్రీధర్కు అప్పగించింది. ఆయన కమిట్మెంట్ చూసి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ఆ సందర్భంగా క్రోసూరు మార్కెట్ యార్డ్లో జరిగిన ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు, 1 ఎంపీ స్థానాన్ని గెలిపించవలసిన బాధ్యతను కొమ్మాలపాటి శ్రీధర్ భుజస్కంధాలపై ఉంచినట్టు చెప్పారు. పల్నాడు జిల్లాకు 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీతో పాటు ఎమ్మెల్సీ కూడా ఉంటారని తెలిపారు. చంద్రబాబు ఆ ఎమ్మెల్సీ కొమ్మాలపాటి శ్రీధర్ అని సభావేదిక నుంచే ప్రకటించారు. ఇకపోతే అనుకున్న విధంగానే టీడీపీ పల్నాడు ప్రాంతంలో వైసీపీని క్లీన్ స్వీప్ చేసింది. పల్నాడు జిల్లాలో పార్టీ విజయదుందుభి మోగించడంతో కొమ్మాలపాటి కృషి, కమిట్మెంట్, కాంట్రిబ్యూషన్ ఉందని అధిష్టానం సహితం అభిప్రాయపడింది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎమ్మెల్సీ ఊసేలేదు. తొలి విడతలోనే పదవి వస్తుందని కొమ్మాలపాటి అభిమానులు భావించారు. అయితే నిరుత్సాహమే మిగిలింది. రెండవ విడత కూడా రిక్తహస్తమే. ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన నాయకులు కూడా
అనేక మంది తగిన గౌరవం ఇస్తామని, ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు కమిట్మెంట్ ఇచ్చిన నాయకుల లిస్టు చాంతాడంత ఉంది. ఈ ముక్కోటి క్యూలైన్ లాంటి లిస్టులో కొమ్మాలపాటి ప్రియారిటీ ఎంత? అసలు కొమ్మాలపాటికి పదవి ఇస్తారా లేదా అన్న సందేహంలో ఆయన అభిమానుల్లో ఉంది. పదవుల కోసం రాజకీయాలు చేయని కొమ్మాలపాటికి పదవి ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలు కూడా అంటున్నారు. పార్టీ లైన్ జవదాటని కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ఇస్తారో లేదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.